దువ్వూరి సుబ్బమ్మ గారు 60వ వర్ధంతి జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం మనం 1880 నుంచి 1964 వరకు జీవించి ఉన్న ఈమె 1964 మే 31వ తారీఖున అసలు బాశారు. ఈమె గొప్పతనం ఏంటంటే ప్రముఖ స్వతంత్ర సమరయోధురాలు. అదేవిధంగా మొట్టమొదట జైలు జీవితం అనుభవించిన ఆంధ్ర మహిళ. ఈమె పెద్దగా చదువుకోలే. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో ఒక బ్రాహ్మణుల ఇంట పుట్టింది. చిన్నతనంలోనే వీడికి 10వ ఏటనే పెళ్ళైపోయింది. ఆ తర్వాత చిన్నతనంలోనే భర్త మరణించడంతో ఈమె బాల వితంతువుగా ఉండిపోయింది. గాంధీ గారి పిలుపుని అందుకుని స్వతంత్రోద్యమంలో చాలా కసిగా పనిచేసింది. అనేక ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమం, అనేక ఉద్యమాల్లో ఈమె తన వంతు పాత్ర పోషించింది. ఈమె ఉపన్యాసాలకి, ఈమె పాడిన పాటలకి ఉత్తేజితులైన చాలామంది స్వతంత్రోద్యమం వైపు వెళ్ళారు. ఈమె ఉపన్యాసాలు, ఈమె పాటలు వినిపించకుండా, బ్రిటిష్ వారికి వినిపించకుండా డప్పులు కొట్టేవారట. ఎందుకంటే ఇది ఈ స్వతంత్ర సమరయోధులకే వినిపించాలి, బ్రిటిష్ వాళ్ళకి వినిపించకూడదు అని. ఒక సందర్భంలో బ్రిటిష్ వాళ్ళు క్షమాపణ చెబితే నీకు శిక్ష తగ్గిస్తాం అన్నప్పుడు ఆమె చాలా నిస్సంకోచంగా నా కాలి వేలు కూడా క్షమాపణ చెప్పదు అని చెప్పి కటువుగా చెప్పిన గొప్ప మహిళా స్వతంత్ర సమరయోధురాలు ఈమె. విరాళాలు సేకరించి స్త్రీ విద్యను బాగా ప్రోత్సహించారు. రాజమండ్రిలో ఒక సనాతన స్త్రీ విద్యాలయం అనే బాలికా పాఠశాలను కూడా ఈమె నెలకొల్పారు. 1923లో కాకినాడలో జరిగిన ఒక కాంగ్రెస్ కార్యక్రమంలో బాంధవి దేశ బాంధవి అనే బిరుదుని ఈమెకు అప్పటి మన స్వతంత్ర సమరయోధులు ఇవ్వడం జరిగింది. 1964లో ఈమె కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆమెకు 60 ఏళ్ల వర్ధంతిని మనం జరుపుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని రాజమండ్రి స్వతంత్ర సమరయోధుల పార్కులో ఆమెకు పెట్టిన విగ్రహం దగ్గర జరుగుతుంది. కాబట్టి అందరికీ ఇదే ఆహ్వానం. నమస్కారం.